శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 22 ఫిబ్రవరి నుంచి 28 ఫిబ్రవరి వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలియచెప్పుకుందాము. ఈ వారం విశేషం ఏమిటి అంటే, వార ప్రారంభంలో చతుర్గ్రహ కూటమి ఏర్పడి ఉంది. కుంభరాశిలో రవి, బుధ, రాహు, శుక్ర ఈ 4 గ్రహాలతో. అలాగే వారాంతానికి వెళ్ళేటప్పటికీ కుజుని యొక్క కలయిక కూడా కుంభరాశిలో చేరి పంచగ్రహ కూటమి ఏర్పడి ఉంది. మరి ఈ చతుర్గ్రహ కూటమి వల్ల కానీ ఈ పంచగ్రహ కూటమి వల్ల కానీ ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి అంటే, ఏదైనా సరే అతి జాగ్రత్తలు తీసుకోవలసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వ్యక్తిగతంగా ప్రతివారు కూడా, ఇది రాశితో సంబంధం లేదు, నక్షత్రంతో సంబంధం లేదు, ఒక 4 గ్రహాల కలయిక, అది కేంద్రం అవ్వచ్చు, కోణం అవ్వచ్చు, ఫణపరాలు అవ్వచ్చు, ఏ స్థానమైనా అవనివ్వండి, మీ రాశి నుంచి మీరు మటుకు వ్యక్తిగతంగా జాగ్రత్తలు తీసుకోండి. ఎందువల్ల ఈ పరిస్థితి కనిపిస్తోంది అంటే, రవి రాహు కలయిక మనకి పితృదోషాన్ని సూచిస్తూ ఉండగా, ఇక్కడ శుక్ర రాహు కలయిక వివాహేతర సంబంధాలని ప్రోత్సహిస్తూ ఉంటుంది. అలాగే బుధరాహుల కలయిక వచ్చేసి ఈ వినికిడి శక్తిని పూర్తిగా తగ్గించేటటువంటి పరిస్థితి, ఏదైనా వ్యాపారానికి సంబంధించి సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడము, వ్యాపార జీవితంలో దాన్ని సక్రమంగా ప్రణాళికలని అమలు చేయలేకపోవడము, ఇలాంటివి ఏవో ఒక ఇబ్బందుల్ని సూచిస్తూ ఉంటుంది. అంటే ఇవన్నీ కూడా ఒక అనిశ్చిత పరిస్థితికి దారితీస్తూ ఉంటాయి. కాబట్టి ఈ రకమైన జాగ్రత్తలు తీసుకుంటూ వెళ్ళాలి. మరి వారాంతంలోకి వెళ్ళేటప్పటికి కుజుడు కూడా కలిసినప్పుడు రవి కుజ కలయిక కొంచెం ఉగ్రస్వరూపాన్ని, ఉగ్రమైనటువంటి ఆలోచనలని సూచిస్తూ ఉంటే, కుజ శుక్రుల కలయిక తప్పనిసరిగా మీరు ఇది పరిహారం చేసుకోవాల్సినటువంటి గ్రహస్థితులు అన్నమాట. అతి కాముకత్వాన్ని తెలియజేస్తుంది. అంటే ఏది చూస్తే అది విపరీతమైన వ్యామోహం. స్త్రీలని చూస్తే వారిని పొందాలని, మధ్య మాంసాలను చూస్తే వాటిని తీసుకోవాలని, అది మనం తీసుకుంటున్నామా తీసుకోవట్లేదా ఇలాంటివి ఏవి ఉండవు, తిందామా అనిపించేటట్టుగా ఉంటుంది. లేదా ఎవరైనా ఏదైనా ఒక ఉన్నతిని సాధించారు అంటే మనం కూడా అది సాధిద్దాం అని ఆ మనసులో ఉన్నట్టుగా ఉండే ప్రేరేపితమవుతూ ఉంటుంది. దాన్ని ఏమంటామంటే అతి కాముకత్వం అంటాం. నిజంగా మనలో ఉన్న కోరిక కాదు అది, ఒకళ్ళని చూసి మనస్సు ప్రేరేపింపబడుతుంది. ఇలాంటివి. అలాగే ఇంత అన్నిటికన్నా కూడా ముఖ్యమైనది కుజరాహుల కలయిక. ఈ కుజరాహుల కలయిక కూడా సర్పదోషాన్ని సూచిస్తూ ఉంటుంది. ప్రతి వ్యక్తి కూడా తప్పనిసరిగా దీనికి పరిహారం చేసుకోవాలి. ఇప్పుడు ఏమేం పరిహారాలు చేసుకోవాలి అంటే, రవి రాహు స్తోత్రపారాయణాలు చదువుకోవాలి, శుక్రాచార్యుల వారి స్తోత్రపారాయణాలు చదువుకోవాలి, పుట్టలో పాలు పోయాలి. అలాగే కుజుడికి కూడా స్తోత్రపారాయణాలు చేసుకోవాలి. వెరసి ఇష్టదేవతారాధన చేసుకుంటూ శివ కుటుంబాన్ని పూజించాలి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియచేస్తూ ఉన్నాను. ఈ వారం రోజుల కాలము కూడా మీకు చతుర్గ్రహ కూటమి దాటి వారాంతంలో పంచగ్రహ కూటమి వచ్చిన కారణం చేత పంచగ్రహ కూటమి కూడా వచ్చే వారానికి కొనసాగబడుతుంది. 5 గ్రహాలు ఒక రాశిలో కలిసి ఉన్నాయి కదా, ఇవి కొన్నాళ్ళు కలిసి మళ్ళీ సంచారం చేస్తాయి. అందులో తప్పనిసరిగా ఈ పరిస్థితిని మీరు దాటాలి అంటే గనక చెప్పిన పరిహారాలు చెప్పినట్టుగా చేసుకోండి. దుర్గ పూజ చేయడము, శివ కుటుంబాన్ని ఆరాధించడము, అలాగే శివారాధన చేయడము, శుక్ర రాహు కుజ రవి ఈ 4 గ్రహాల యొక్క స్తోత్ర పారాయణాలు ప్రతి నిత్యము వీలైనన్ని సార్లు పఠించడము, ఇవన్నీ చేయడం చాలా చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక దృష్టుల విషయానికి వస్తే, గురువు గారి దృష్టి వార ప్రారంభంలో 4 గ్రహాల మీద పడుతోంది, వారాంతంలో 5 గ్రహాల మీద కూడా సంచరిస్తూ ఉంది. ఈ కారణం చేత మీరు గురుబలాన్ని పెంచుకోవడం ద్వారా గురువు గారి యొక్క ఆశీస్సులు మీకు లభించి ఈ చతుర్గ్రహ కూటమి కానీ ఈ పంచగ్రహ కూటమి నుంచి కానీ చాలా త్వరగా వెసులుబాటు సంపాదించుకుంటారు అని చెప్పి తెలియజేయడం జరుగుతోంది. ఇక రాసుల్లోకి వెళ్దాము. కుంభరాశి వారికి ఈ వారం రోజుల కాలాన్ని గనక పరిశీలన చేసినట్టయితే 3 గ్రహాల యొక్క ఉనికి బాగుంది. రాశిలో శుక్రాచార్యుల వారు బాగున్నారు, తృతీయంలో చంద్రుడు బాగున్నాడు, పంచమంలో గురుగారు బాగున్నారు. 3 గ్రహాల యొక్క ఉనికి బాగుంది.
కానీ రాశిలోనే ఏర్పడినటువంటి చతుర్గ్రహ కూటమి ఇది కేంద్ర కోణం అవుతున్న కారణం చేత ఇదమిద్దంగా ఉంది అని చెప్పలేము. చాలా వరకు మీకు ఇబ్బంది కలిగించే లక్షణాలే ఉంటాయి. రాహువు గారితో కలిసినటువంటి గ్రహాలు కాబట్టి ఆందోళన పెరిగినట్టుగా ఉంటుంది. అలాగే ఇద్దరు వ్యక్తుల మధ్య ప్రేమని ఉండనివ్వరు, ఆప్యాయతను ఉండనివ్వరు. వైవాహిక బంధంలో కూడా అపోహలను తీసుకొస్తారు. వివాహేతర సంబంధాల విషయంలో కొద్దిగా తగవులాట ఉండేటటువంటి పరిస్థితి ఉండేటటువంటి విధంగా కనిపిస్తూ ఉన్నది. కుటుంబ జీవితంలో కూడా పెద్దగా ఆప్యాయత ఆదరణలు కనబడబోవడం లేదు. అన్నదమ్ముల సహాయ సహకారం ఉంది అన్న మాటే కానీ అంతా డబ్బుతో ముడిపడి ఉంటుంది. డబ్బు లావాదేవీలు ఉండి ఉంటాయి అది వరకు. అలాంటి వాళ్ళకి ఇప్పుడు కొద్దిగా అన్నదమ్ములు అనుకూలు అవుతారు. మాతృవర్గ రీత్యా చాలా బాగుంది అని చెప్పడానికైతే రావడం లేదు. సంతాన రీత్యా మటుకు చాలా చాలా బాగుంది. ఎన్నో రకాలైనటువంటి అనుకూలతలు మీ విషయంలో కనిపిస్తూ ఉంటాయి. రుణ భారాలు తగ్గేటటువంటి పరిస్థితికి మీరు ఎంత ప్రయత్నం చేసినా ఇప్పుడే తగ్గబోవు. కొన్ని రోజులు జాగ్రత్తగా ఉండాల్సిందే. అలాగే ఏదైనా వివాహాది శుభకార్యాలు జరగాలి అని మీరు కోరుకుంటున్నట్టయితే ఆ ప్రయత్నాలు మీ వరకు వస్తాయి, ఇంటి వరకు వస్తాయి. ఇది మీ మానసికమైన సంతోషానికి కారణమవుతుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. విద్యార్థులు కష్టపడాలి, స్త్రీలు కష్టపడాలి. అలాగే సహాయ సహకారాలు ఇచ్చేటటువంటి బంధువర్గం ఎవరైతే ఉన్నారో వారందరికీ ఒకసారి కృతజ్ఞతలు తెలియజేయండి. చాలా అద్భుతంగా మీకు సహాయ సహకారాలు అందిస్తున్నారు అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. ఇక కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, జీవిత భాగస్వాములు ఎవరైనా సరే కాస్త ఓర్పు కలిగి ఉండాల్సిందే. అభియోగాలు పడతాయి, అపనిందలు పడ్డానికి అవకాశం ఉన్నాయి. గురుబలం ఉంది కదా అనుకుంటే గురుబలానికన్నా మించినటువంటి 5 గ్రహాల యొక్క ఉనికి రాశిలోనే ఉంది కాబట్టి గురుబలం మిమ్మల్ని కొంతవరకు మాత్రమే రక్షిస్తుంది. అన్ని గ్రహాలకి స్తోత్రపారాయణాలు చేసుకుని గురువుగారికి యోగా చేసుకుని అప్పుడు మిగతా విషయాలపైన దృష్టి పెట్టండి. అద్భుతమైన విజయం సాధిస్తారు. ఎప్పుడైతే రాశిలోనే ఇన్ని రకాలైనటువంటి గ్రహాలు ఇబ్బంది పెడుతూ ఉన్నాయో వీటన్నిటికీ కూడా మీరు స్తోత్రపారాయణాలు చేసుకోండి. కొద్దిగా కాకపోతే కొద్దిగా అయినా అనుకూలమవుతాయి. అలాగే శనిగారి యొక్క సంచారము ఏలినాటి శని జరుగుతూ ఉన్న కారణం చేత ఇంకా పూర్తిగా దుష్ట ఫలితాలు అయితే పోవు కాబట్టి గురుబలం ఉంది కాబట్టి ఏలినాటి శని దోషం అనేది మీకు అంటకుండా ఉంది. అయితే ఇన్ని గ్రహాల వ్యతిరేకతల మధ్య ఈ ఏలినాటి శని యొక్క ప్రభావం కూడా మన మీద పడినట్టుగా మనకు అనిపిస్తుంది. అది నిజమవునా కాదా అనేది మీకు తర్వాత అర్థమవుతుంది. అది నిజము కాదు. గురుబలం ఉంది కాబట్టి శనిగారి బలం అయితే క్షీణిస్తుంది. కానీ ఇక్కడ ద్వితీయ స్థానంలో ఉన్నారే, ఎంత అణుకువగా ఉన్నా అనుకూలతలు ఇస్తున్నా కొన్ని మొండితనాలు అయితే బాగా చేస్తారు. నిర్ణయాత్మక శక్తి అంతగా ఉండదు. కాబట్టి మీరు ఏదైనా నిర్ణయం చేసుకోవాలనుకుంటే మీ పెద్దల్ని సంప్రదించి తప్పనిసరిగా వారి యొక్క అనుభవాలని తీసుకుని మీరు నిర్ణయం చేసుకోండి అని చెప్పి మరీ తెలియజేస్తూ ఉన్నాను. శుభం.